భారతదేశంలో బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పదని, గౌతమ బుద్ధుని ఆశయాలను ఆచరణలో చూయించి సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి అడుగులు వేసిన గొప్ప సంస్కర్త, జాతుల విముక్తి పోరాటంలో సంత్ సేవాలాల్ కృషి మరవలేనిదని ఆ మహానుభావుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విద్యాలయంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు తెలంగాణ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్లో ఎస్సీ ఎస్టీ సేల్ మరియు బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ధరావత్ నాగరాజు అధ్యక్షతన జయంతి వేడుకలు నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆరతి పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ, భారతదేశంలో బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పదని కొనియాడారు. గౌతమ బుద్ధుని ఆశయాలను ఆచరణలో చూయించి సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి అడుగులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. మహాత్ములు ప్రబోధించి 22 కమాండెంట్స్ ను విస్తృతంగా ప్రచారం చేశారని అన్నారు. సందర్భంగా రిజిస్టర్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ, భారతదేశంలో జాతుల విముక్తి పోరాటంలో సంత్ సేవాలాల్ కృషి మరవలేనిదని పేర్కొన్నారు. బంజారా జాతి వారసత్వాన్ని, సంస్కృతిని, ఆచరణను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథ్, నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ బిలోజీ నాయక్, సీను నాయక్, డాక్టర్ రమేష్ నాయక్, కిరణ్ రాథోడ్, ప్రవీణ్, రాజు నాయక్, డాక్టర్ బికోజీ, నరేష్, గిరిజన శక్తి యూనివర్సిటీ అధ్యక్షులు సీను నాయక్, సాగర్ నాయక్, మోహన్, చందర్ రాథోడ్, లక్ష్మణ్ జాదవ్, పృథ్వీ, వర్సిటీ బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి చిన్ను, మండలం డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్.
డాక్టర్ విలోజ్ నాయక్, నిజామాబాద్ వాస్తవ్యులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారు అండ్ రవినాథ్ గారు, సిద్దిపేట పీజీ కాలేజ్ సెంటర్ ప్రిన్సిపల్ అండ్ తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్ఎన్ గారు అండ్ మిత్రుడు నాగరాజు గారు, అందరికీ సంతశ్రీ సేవాలాల్ జయంతి 286వ జయంతి సందర్భంగా బంజారా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. సంత్ సేవాలాలు దాదాపు 286 సంవత్సరాలంటే అంబేద్కర్, గాంధీ కంటే ముందు నుంచే సామాజిక సంస్కరణలకు నేపథ్యానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా మనం సేవాలను అభివర్ణించుకోవచ్చు. ఇంతకుముందు మిత్రుడు రవినాథ్ మాట్లాడుతూ 1052 విషయాలను సేవాలాల్ గారు చర్చించారు, వాటి మీద ప్రస్తావన చేసిండ్రు అని చెప్పడం జరిగింది. నేను కూడా ఎక్కడో చూశాను, అతను ఒక 22 డివినిటీ విషయాలను, ఒక దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలను ప్రీచింగ్స్ చెప్పాడు. అవి ముఖ్యంగా మన సాధారణంగా అందరు చెప్పినటువంటి విషయాలు. అవి బుద్ధుడు, మహాత్ముడు అందరు చెప్పినటువంటి విషయాలే. అసత్యము ఆడకూడదు, ఇతరుల వస్తువులు దొంగిలించకూడదు, ఇతరులను కించపరచకూడదు, ఇట్లాంటి విషయాలను సేవాలాల్ గారు ఆ రోజే 286 సంవత్సరాల క్రితమే జాతికి వీటిని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ ముఖ్యంగా ఒక బంజారా కమ్యూనిటీకే కాకుండా ఇతర కమ్యూనిటీలకు కూడా అతను చెప్పినటువంటి విషయాలు చాలా మార్గదర్శకంగా ఉంటున్నాయి. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, బంజారాలు సంచార జాతులే కాదు, వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సేవాలాల్ గారు చాలా కృషి చేయడం జరిగింది. ఇంత సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టినటువంటి సేవాలాలను ఈ సందర్భంగా మనందరం మరొకసారి స్మరించుకుంటూ ఆయన మనకు అందించినటువంటి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకొంత బలోపేతం చేయాలని కోరుకుంటూ. నా పేరు ఎన్ సీను రాథోడ్, తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి ప్రెసిడెంటు. ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో 286వ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు సేవాలాల్ మహారాజ్ యొక్క బంజారాల ఆరాధ్య దైవంగా భావించి ఈరోజు ప్రతి తాండాలో, గ్రామాల్లో అన్ని రకాలుగా వారు చేసిన కృషిని, అదేవిధంగా భారతదేశంలో 12 కోట్ల మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గారు. ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రను చదివినట్లయితే వారు తండాన తిరిగి గ్రామాన వెళ్ళి బంజారాలలో యొక్క మూఢనమ్మకాలను అదేవిధంగా ప్రారదోలుతూ, అదేవిధంగా వారు బంజారాల స్థితిగతులను తెలుసుకొని ప్రత్యేకంగా తాండాలను ఏర్పరచుకొని ఎక్కడో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ప్రాంతాలు తిరిగి ఈరోజు ఆవులను మేపడమే జీవన ఆధారం చేసుకొని తెలంగాణలోని బంజారా హిల్స్ కూడా ఈ బంజారాల పేరు మీదనే ఉంది. వారు అక్కడే 41 రోజులు పెద్ద అడవిలాగా ఉండే బంజారా హిల్స్ ఈరోజు అన్ని రకాల ప్రజలు జీవిస్తున్నారంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పనిచేసి వారు తెలంగాణలో ఉన్న బంజారాలను ఏకతాటికి తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర మన సేవాలాల్ మహారాజ్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము.